ఆర్డీఓ గారు నమస్తే. పొద్దునగా ఎన్సాన్పల్లి చెప్పిన పంపినావే లారీలు? నేను ఇప్పుడు ఈ సిద్దిపేట రూరల్ బండచెర్లపల్లి పుల్లూరు పక్కన బండచెర్లపల్లి వడ్ల కొనుగోలు కేంద్రంలో ఉన్నా. ఈడ కూడా సంచులు జోకు పెట్టిండ్రు, లారీ లేక ఇబ్బంది అవుతుండే. వర్షం వచ్చేట్టుంది. ఇప్పటి వరకు గిన్ని రోజులే అంత కూడా 4 లారీలు వచ్చినాయట బండచెర్లపల్లికి. ఇట్లయితే ఎట్లా ఆడియో గారు? ఇంత అన్యాయంగా అసలు ఎప్పుడు ఇట్లా లేదు పరిస్థితి. ఇప్పుడు వాడు మిల్లోడు ఏమంటున్నట్టు అంటే అమ్మాలి లేదంటున్నాడు. అమ్మాలి లేకపోతే ఇప్పింది, అమ్మాలి మాట్లాడుంది. నిజంగా అమ్మాలి లేకనా వాడు ఇష్టం లేక ఆపుతున్నా మిల్లోడు. మీరు పెట్టారా బిడ్డ ట్రాక్టర్లు? ట్రాక్టర్ కిరాయి ఇస్తారా? మరి ఎంత ఇస్తారు? కొద్దిగా చెప్పండి. మీ అర్బన్ రూరల్ ఎంఆర్ఓ దోలింది. ఇక్కడ బండచెర్లపల్లి సర్పంచ్ ఉన్నాడు, ట్రాక్టర్లు పెట్టుకుంటా తొందరగా పంపింది. చాలా ఇబ్బంది అవుతుంది. అసలు రోజు ప్రతి ఊరికెళ్ళి లారీలని మాకు రోజు అసలు నిద్ర పోనిస్తలే. రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులు అట్లా కాదే, సమస్యను మీరు అర్థం చేసుకుంటలేదే. సమస్య ఏమైంది అంటే మిల్లుల దగ్గర 3 రోజులు 2 రోజులు లారీలు దించుకోకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. పోగానే టక్కటక్క దించుకుంటే లారీ ట్రిప్పులు కొడుతుంది. ఇప్పుడు నీకేమైంది, వారంకు 2 ట్రిప్పులు అవుతలేవు లారీలో. అదే లారీని రోజు దించిపిస్తే నీకు రోజుకొక ట్రిప్ కొడుతుంది లారీ. లేదే 2 రోజులు 3 రోజులు ఆపుతారే. లారీల కొరత ఎప్పుడు రాలే. ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే అన్లోడ్ కాకపోవడం వల్ల, బిల్లర్లు సహకరించకపోవడం వల్ల, బిల్లర్ల నాన్ కోఆపరేషన్ వల్ల ఈ సమస్య వస్తున్నది. ప్రతి రైస్ మిల్ దగ్గర ఒక రెవెన్యూ ఎంప్లాయీ మాక్సిమం నిన్నకి అన్ని ఇవాళ ఖాళీ అయ్యేటట్టు తొందర చేయండి. ఇప్పుడు సన్ఫ్లవర్ అట్లే ఉంది, ఇంకా చెదలు పెట్టిపోతుంది. ఆ చిన్న కోడూరులో అట్లే ఉంది. సిద్దిపేట మార్కెట్, తొగుట, హుస్నాబాదు, బెజ్జంకి పరిశాన్ ఉంది ఆ సన్ఫ్లవర్. కొద్దిగా మాట్లాడండి, కలెక్టర్ గారు చెప్పండి. సన్ఫ్లవర్ అట్లే ఉంది. మక్కలకు కూడా సంచులు ఇస్తలేరు, అది కూడా మాట్లాడండి. ఈ లారీలు అయితే బండచెర్లపల్లి సాతౌట్ చేయండి. ఎవరన్నా ఇప్పుడు తోలిచ్చి ఒక మనిషిని తోలిచ్చి మా సర్పంచ్ ఉంటే ట్రాక్టర్లు పెట్టి దించిపోయింది టక్కటక్క. ప్రభుత్వంలో అటువంటి ప్రయత్నమే లేదు. అటు ముఖ్యమంత్రికి పట్టింపు లేదు, మంత్రులకు పట్టింపు లేదు. అధికారులకు భరోసా ఇవ్వాలి, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి, సమస్యను లోతుగా అర్థం చేసుకోవాలి, సమస్యను పరిష్కరించాలి. దాంట్లో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరువు, నిద్ర లేవు కనీసం. ఇప్పుడు నిద్రపోతున్నవాన్ని లేపొచ్చు, కానీ నువ్వు నిద్రపోతున్నట్టు నటిస్తున్నావు. నువ్వు ఇప్పటికైనా నిద్ర లేచి సమస్యకు పరిష్కారం చూపండి. వెంటనే రైతు బంధు నిధులు విడుదల చేయండి. మక్కలు, జొన్నలు, శనగలు, సన్ఫ్లవర్ కొనుగోలును వెంటనే ప్రారంభించండి. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో మరి అధికారులను పెట్టి లారీలు పంపించి మిల్లులలో త్వరితగతిన ఖాళీ అయ్యే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.